హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే ఆల్రెడీ ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, మసాలాలు అన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఎందుకు అనుకుంటారా? ఇక్కడ చూసేయండి, నేనైతే లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను. సో దాన్ని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే లివర్ ఫ్రై అన్నది మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ ఆనియన్స్ అన్నీ మంచిగా బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని తగినంత పసుపు అయితే వేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం లివర్ అయితే నీట్గా కడుక్కున్న లివర్ అయితే వేసేసుకొని సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ ఎందుకు ఫస్ట్గానే వేసేసుకుంటున్నాను అంటే, సాల్ట్ వేయడం ద్వారా లివర్లో ఉన్న వాటర్ అంతా త్వరగా రిలీజ్ అవుతుంది అన్నమాట బయటికి. ఇక్కడ చూడండి మీరే, మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయేంత వరకు అయితే కలిపేసుకొని జస్ట్ ఒక్కటే ఆనియన్ అయితే టమాటాని అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ తగ్గినంత కారం, ఆ తర్వాత ఇదైతే అన్ని మసాలాలు అండి, ధనియాలు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ అయితే వేసేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని 10 to 15 minutes అయితే కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుతున్నప్పుడు వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ క్వాంటిటీ మొత్తం తగ్గిపోయి మంచిగా దగ్గరికి రావాలి. ఇంకొక 5 minutes. సో ఇక్కడ చూసేయండి, కంప్లీట్ అయిపోయిందండి. టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చికెన్ వండేద్దాం.